హాయ్ ఫ్రెండ్స్, వంకాయ పచ్చడి రెసిపీ చేసుకుందామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 టమాటోలు, 1/2 కిలో వంకాయలు, అవి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, ఎండుమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న టమాటోలు యాడ్ చేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకోండి. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయలు వేసుకోండి. దాంట్లోనే సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగ్గ. ఒకసారి మంచిగా కలుపుకోండి. దాంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోండి. మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోండి. దాంట్లోనే ఒక గుప్పెడు పల్లీలు, కొన్ని వెల్లుల్లి వేసుకోండి. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోండి. మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు అవన్నీ మంచిగా మగ్గిపోయాయి కదా, వాటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోండి. అవి మంచిగా కూల్ అయ్యాక మిక్సీ జార్లో వేసుకోండి. అవి మొత్తం బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పడితే రోటి పచ్చడిలోకి అంత బాగుండదండి. ఒకవేళ మీరు తినలేకపోతున్నారంటే అప్పుడు మీరు మెత్తగా పట్టుకోండి. చూసారు కదా, ఇలా బరకగా ఉండాలండి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోండి. ఒక 3 ఎండుమిర్చి వేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. మీకు నచ్చితే కొంచెం పసుపు వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇందాక మనం మిక్సీ చేసుకుంది ఉంది కదా, దాంట్లో ఈ తాలింపు వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, తక్కువ సమయంలో చేసుకునే మంచి రోటి పచ్చడి రెసిపీ రెడీ. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ రోటి పచ్చడి రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి ఎలా తిన్నా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.